పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. నరసాపురం నుంచి మొగల్తూరు వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి టాక్సీ స్టాండ్లోకి దూసుకెళ్లింది. అక్కడున్న వారంతా వెంటనే భయంతో పరుగులు తీశారు. ప్రమాద స్థలం వద్ద నుంచి జనం పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, లారీ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నర్సాపురంలో జాతీయ రహదారిపై ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ సృష్టించినటువంటి బీభత్సంతో పక్కనే ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ లో 2 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళనతో పరుగులు వేశారు. అయితే ఆ కార్లు పార్కింగ్ చేసుకున్న నేపథ్యంలో అందులో ఎవరు లేకపోవడంతో ప్రాణ ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి టాక్సీ డ్రైవర్లతో పాటు స్థానికులు కూడా అక్కడ నిల్చున్న నేపథ్యంలో లారీ వస్తుండడం గమనించి వారందరూ ఒక్కసారిగా పరుగులు తీయడంతో వారు కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా వేగంగా రావడం వల్ల నర్సాపురం నుండి మొగల్తూరు వైపు వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఆ లారీ అదుపు తప్పి టాక్సీ స్టాండ్ లోకి వచ్చినట్లు కూడా గుర్తించి అతన్ని విచారిస్తున్నారు. అయితే అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా ఎటువంటి కారణాలు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటనతో దాదాపు ఒక 20 లక్షల మేర ఆస్తి నష్టం కూడా వాటినట్లు ప్రాథమికంగా అంచనా కూడా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధా. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.